మాట్లాడదాం. నాతో అస్సలు అయితే లేదు, అప్పు పుడతలేదు, ఆదాయం లేదు, అప్పు దొరుకుతలేదు, ఏం చేయాలనో మీరే చెప్పండి అని చెప్పేసి మన నెలకు వచ్చేది 18,000 కోట్లు వేడి కోసం ఖర్చు పెట్టాలి. ఖర్చు పోగలా మిగిలేదు 5,000 కోట్లు. వాటితో ఏం చేయాలి? ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? రైతు బంధు ఆపాలనా, రైతు బీమా ఆపాలనా, ఆరోగ్యశ్రీ ఆపాలనా? ఆదాయం ఉద్యోగుల జీతాలకి పోతున్నది, నెల ఆపాలనా? మరి ఛార్జీలు పెంచుతా ప్రతిపక్షం అడ్డుకుంటున్నది. ఇప్పుడు ప్రభుత్వంలా ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ప్రభుత్వంలా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఫ్రీ బస్ అంటారా, లేకపోతే ఇంకోటి, ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అందులో ఒక 30% విడిచిపెట్టి 70% పనికిరానివే ఉన్నాయి. పనికిరానివే ఎందుకంటే వాస్తవానికి జనాలు ఎట్లా తయారైపోయారంటే, కానీ నేను ఏదో కిరాణా సామాన్ తెచ్చుకొని తినుంటే చాలరా అనేలాగా అయిపోతుంది తెలంగాణ. ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు నాయకులు. సంక్షేమాలు ఎవరికి కావాలండి? కనీసం పని చేసుకొని బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితుల్లో లేదా? సంక్షేమాలు చాలా వరకు పనికిరాని సంక్షేమాలు ఎక్కువైపోయినాయి. పనికిరాని సంక్షేమాలు ఎక్కువైపోయినప్పుడు డెవలప్మెంట్ జరగదు. మరి విద్య ఆరోగ్యానికి ఖచ్చితంగా ఏదో రకంగా అడ్డుపడుతుంది. మరి ఈ సంక్షేమాలు బంద్ చేయాలి ఫస్ట్. అది బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఇంకోటైనా సరే, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆపాలి. ఎన్నిగనము ఇంతగానం పనికిరావు సంక్షేమాలు. ఏంది, నిజంగానే గరీబోడు ఎవడవుతున్నాడో వానికి అవకాశాలు కల్పించేటట్టు సంక్షేమాలు ఉండాలి. వానికి కనీసం రోజు గడిచేటట్టు సంక్షేమాలు ఉండాలి. కానీ మొత్తం ప్రతి ఒక్కరికి తెలంగాణలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీలను ఒక్కరిని పక్కన పెడితే మిగతా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమాలు చేసుకుంటూ పోతే జనాలు ఏమైనా తిరిగి కూర్చున్న కాడికి దిగజారిపోయారు. కాబట్టి ఆడదాకా తెచ్చుకోకుండా ఉండాలంటే ఫస్ట్ సంక్షేమాలు బంద్ కావాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే అది సంక్షేమాలు బంద్ అయ్యి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. చాలా వరకు రోడ్లు అధ్వానంగా మారనే కారణం సంక్షేమాలే. విద్యా వ్యవస్థలు అధ్వానంగా మారనే కారణం సంక్షేమాలే. హాస్పిటళ్ళు మొత్తం అధ్వానంగా మారనే కారణం సంక్షేమాలే. వైద్యం పైన దృష్టి పెట్టాలి. వైద్యం పైన దృష్టి పెట్టిన రోజు ఖచ్చితంగా రాష్ట్రం ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రోడ్లు, ఈ కంపెనీ వాడన్నా రావాలి, కంపెనీ వచ్చి కంపెనీ పెట్టాలంటే రోడ్లు ఎంత అధ్వానంగా తయారైనాయి. కంపెనీలు ఏడొస్తాయి ఇంకా ఇట్లా అయినాక? రోడ్లు మంచిగా అయితే కంపెనీస్ వస్తాయి, ఇక్కడున్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. దానిపైన దృష్టి పెట్టాలి. ఇవి ఎవరైతే ప్రభుత్వానికి సలహాదారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన పని ఇది. వీళ్ళు ఎందుకు చెప్తలేరు? ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు బదలాం అవుతామని చెప్పేసి హైడ్రా ఎట్లయితే కొనసాగిస్తున్నారో, హైడ్రా అయితే మొత్తం గరీబోళ్ళు అయితే కూలిపోతున్నాయి కదా. ప్రతి ఒక్కరి నాకు తెలిసినంత వరకు ఒక కన్వెన్షన్ నాగార్జున గారిది అట్లా చిన్న ఏదైనా ఒకటి రెండు కాదు తప్ప పెద్దోళ్ళని ఎవ్వరు టచ్ చేయరు. హైడ్రా మొత్తం గరీబోళ్ళ మీదకే రెక్కాడితే కానీ డొక్కాడనిగా ప్రాణాలకు, మళ్ళీ ఏదో అంతంత మాత్రం ఉద్యోగాల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అదే ఇది పనులు చేసుకొని మొత్తం కళ్ళ ప్రపంచం అదే అన్నట్టు ఇల్లు కట్టుకొని తన ఈఎంఐ చెల్లిస్తున్న వాళ్ళ ఇల్లు, ఇట్లాంటి ఇల్లు ఎట్లయినా పోతున్నాయి. ఆ మొత్తం మన నష్టానికి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు వాళ్ళు కారణం. సరే ఎట్లా బదలామైనా కూడా నేను హైడ్రా ఖచ్చితంగా నిర్వర్తించి తీరుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అట్లనే సంక్షేమాలు కూడా తీసేయాలి. మీరు సంక్షేమాలు ఇవ్వాలి అనుకుంటే ఓన్లీ రైతుకు డైరెక్ట్గా పోయేటట్టు చేయాలి. అప్పుడు రైతులు బాగుపడతారు, గవర్నమెంట్ కూడా లాభం చేకూరుతుంది, దానివల్ల డెవలప్మెంట్ కూడా ఆరామ్స్ జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏది ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్షేమాలన్నీ బంద్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో మెసేజ్ ఎట్లా పోతుందంటే ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఇస్తే ఏమంటున్నారు? ఆడోళ్ళకేమో ఫ్రీ బస్ ఇచ్చారు, మగోళ్ళకేమో ఛార్జీలు పెంచారు అంటున్నారు. దానివల్ల లాభమా నష్టమా మీకు? ఇప్పుడు ఆడోళ్ళు ఒక్కటి ఓటేస్తే సరిపోదు కదా. రెండు రకాలుగా కూడా లాభం చేకూర్చేట్టు మీరు ప్లాన్ చేయాలి. మీరు ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో సలహాదారు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారో మరి. ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ బస్ చేశారు, మగోళ్ళకి ఏమో ఛార్జీలు పెంచారు. ఇట్లా ఏడవైనా రకరకాలుగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతున్నది. అప్పుడు దానిపైన కూడా ఒకసారి ఆలోచన చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు.